సైడ్ గరం మసాలా చూపిస్తాను. ఇది బిర్యానీలోకి కర్రీస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. 3 కప్పులు ధనియాలు తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం. స్పూన్లు షాజీ, స్పూన్లు చెక్క పువ్వులు, యాలకులు ఈ 3 చెంచాలు యాలకులు, ఒక 3 చెంచాలు, ఒకటి నల్ల యాలకులు ఒక 12 తీసుకున్నాను. ఒక కప్పుకి 4 వేసుకోవాలి. 3 చెంచాలు, ఒక కప్పుకి 4 అనాస పువ్వు తీసుకోవాలి. అంటే నేను 3 కప్పులు చేస్తాను కాబట్టి 12 అనాస పువ్వు వేసి 3 చెంచాలు తీసుకోవాలి. ఒక కప్పు 1 చెంచా వచ్చేసి పావు కప్పు తీసుకోవాలి. అంటే నేను 3 పావులు తీసుకున్నాను అనమాట. ఓకే, తీసుకోవాలి. నేను మీకు క్వాంటిటీ ఎంతో చెప్పేస్తాను కాబట్టి వచ్చేసి 1 కప్పు ధనియాలకి 3 బిర్యానీ ఆకులు. అంటే నేను 3 కప్పులు ధనియాలు తీసుకున్నాను కాబట్టి 9 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. 9 తీసుకున్నాను. 1 కప్పు ధనియాలకి 3 అనమాట. ఇలా ముక్కల కింద చేసేసుకున్నాను. సో ఇవన్నిటిని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేపుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి వేపుకుందాము. వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 3 కప్పులు ధనియాలు వేసుకోవాలి. సో ధనియాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. అలా అయితే వేగిపోయి సో కలర్ చేంజ్ అయినాయి. ఇవి చల్లారాలి, పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒకటి షాజీరా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎంతంత క్వాంటిటీ వేసానో. సో అన్నీ వేసేసుకోవాలి. రాతి పువ్వు, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాను. సో బిర్యానీ ఆకు లాస్ట్లో వేసుకుందాం. ఉంటుంది కదా, ఇది చిత్తకు కొట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఇట్లా ముక్కలతో చేసేసుకొని వేసుకున్నాం. లో ఫ్లేమ్లోనే దోరగా వేపుకోవాలన్నమాట. మంచి సువాసన వస్తాయి. ఓకే, లాస్ట్లో వేసుకుంటాం. లో ఫ్లేమ్లో దోరగా వేపుకుందాం ఒక 10 మినిట్స్. మనకి 3 నెలల వరకు స్టోర్ ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకుని గాజు సీసాలో వేసుకుంటే 3 నెలలు నిలువ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మసాలా వేరుగా, గరం మసాలా వేరుగా చేయాల్సిన పని లేదు. ఇది ఒక్క మసాలా ఉంటే కర్రీస్ అయినా బిర్యానీస్ అయినా సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆకు కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి చల్లారాక ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసేసుకుందాం. ఓకే, ధనియాలని మిక్సీలో పౌడర్ చేసేసుకున్నాను. కూడా వేసేసి పౌడర్ చేసేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇంకో పౌడర్ కూడా ఆడేసని 2 మిక్స్ చేసేసుకుని మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. మనకి కర్రీస్లోకి బిర్యానీస్లోకి సూపర్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.